రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కంటే కూడా కక్షపూరిత రాజకీయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది ఒక ప్రచారం ఉంది, ఒక విమర్శ ఉంది. దాంట్లో ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా అంటే కేటీఆర్ మీద కేసు వరకు కూడా కేవలము అంటే కక్ష పూరితమైన రాజకీయాలు చేస్తున్నాడు అనేది. ఇట్లాంటి రాజకీయాలు గతంలో తమిళనాడులో కానీ మొన్నటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా కనిపించింది. మళ్ళీ మన తెలంగాణలో కూడా ఇదే వ్యక్తిగతమైన అంశాలకి ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది ఒక ప్రచారం, విమర్శ ఉంది. మీరేమంటారు? రేవంత్ రెడ్డి గారు అట్లా కక్షపూరితం అనేది మనకు స్పష్టంగా అది బహిర్గతంగా విమర్శకులకు కనిపించవచ్చు. కానీ మీకేం 10 కనిపిస్తుంది? సంవత్సరాల కాలంలో ఉమ్, ఈ రాష్ట్రంలో ప్రజలు ఏదైతే బంగారు తెలంగాణ తెస్తానని చెప్పి భ్రష్టు పట్టిన తెలంగాణగా మార్చినటువంటి విషయం గమనించాలి. ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక రాజకీయ కుట్రతోటి ఏ పార్టీ ఉండకూడదు, ఏ పార్టీ కూడా గెలవకూడదు అనేటువంటిది డెమోక్రసీని పూర్తిగా బరియల్ చేయాలనే ప్లాన్ తోటి వాళ్ళు చేసిండ్రు. కాళేశ్వరం కట్టితే ఎక్కడైతే తొమ్మిడి హట్లు కట్టాలన్న ప్రాజెక్టు తీసుకొచ్చి కింద కట్టి అక్కర్లాని ప్లేసులు పెట్టి ₹1,00,00,000 భారం ప్రజల మీద మోపడం, దాని మీద బెనామీ వాళ్ళందరినీ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి ఒక ఏదో మెగా కృష్ణారెడ్డికి ఇస్తున్న పేరు పెట్టి దాని కింద చాలా బంధువులందరికీ కూడా కాంట్రాక్ట్లు ఇచ్చి దోపిడీ చేసుకున్నటువంటిది నడిచింది. అట్లనే ఇంకా అనేక రంగాలలో కూడా వాళ్ళు అట్లే చేశారు. గొర్రెల వ్యాపారాలు అదే జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్లో కూడా ₹100,00,00,000 అట్లా మిస్యూజ్ అయింది. రేస్ దాంట్లో కూడా ఏది పర్మిషన్ లేకుండా, అప్రూవల్ లేకుండా అంత డబ్బు తీసుకుపోయి, అది అవసరం కూడా లేదు, తెలంగాణ ప్రజలకు అది అవసరం లేదు. స్కూళ్ళను, కాలేజీలను, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచేది కదా. బ్రాండ్ ఇమేజ్ కంటే ఎక్కువ ఈ విద్య వైద్యం చాలా ముఖ్యం. ఒక్క యూనివర్సిటీకి, ఒక కాలేజీకి కూడా పైసా ఇవ్వకుండా చేసి ఆఖరికి నీకు బ్రాండ్ ఇమేజ్ ఎవరికి కావాలి? ఇక్కడ ఇమేజ్ అంతా పోతుంది కదా నీకు. మానవ వనరుల అభివృద్ధి అంతా పక్కకు పెట్టి నీకు ఏదో కార్ రేసు పెట్టేటువంటి అప్పటికి నీకు 60-70% ప్రజలకు విద్య వైద్యం చక్కగా అందించేటువంటి దాంట్లో ఈ కార్ రేసు పెట్టి చేసేది ఏమున్నది? కాబట్టి నువ్వు ఏ అనుమతి లేకుండా ఎన్నికల సందర్భంలో కోడ్ ఉన్నప్పటికి కూడా చేసినావు అంటే అంతకంటే నేరం ఇంకోటి ఉండదు. ఈ రకంగా ఫోన్ ట్యాపింగ్తో మొదలుపెడితే అనేక రకాల ఆఖరికి బిడ్డ కాంచి తీసుకుపోయి ఏదో ఈ తెలంగాణనే అనేక రకాల ఈ మైద్యం షాపులు పెట్టి ప్రజలను తాగుబోతులను తయారు చేసి, తిండిబోతులను తయారు చేసి, పని చేయకుండా చేసి, వర్క్ కల్చర్ దెబ్బతీసి, తెలంగాణలో అంటే తాగుడోళ్ళు తినటోళ్ళని తయారు చేసి తిట్లను నేర్పి చేసిన ఈ విధానాలన్నీ ప్రజలకు చాలా రకంగా ఈ ప్రభుత్వాన్ని ఇక పంపించాలి, సాగనంపాలనేటువంటిది, ఇంత విధ్వంసం చేసిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలు ఎక్స్పెక్ట్ చేసిండ్రు. ఎందుకంటే ఒక డెమోక్రటిక్ సిస్టంలో పరిపాలన అనేది నీ సొంతం కాదు కదా. నువ్వు దోపిడీ చేసుకోవడానికి నైజాంల కాలం కూడా నైజాం కూడా దోపిడీ చేయలేదు. సరే, ఆయనకున్న భూములను జాగాలను కాపాడుకున్నాడు, దాని కింద వచ్చేటువంటి రెవెన్యూ తీసుకున్నాడు. కానీ ఆయన కింద ఉన్న తాబేదారులంతా నాశనం చేశారని వాస్తవం. వీళ్ళ కుటుంబము, వీళ్ళ బంధువులు, తాబేదారులు అందరు కలిసి ఈవెన్ ఇంక్లూడింగ్ ఐఏఎస్ ఆఫీసర్లను కూడా తయారు చేసి అడుగున దోపిడీ చేయడం, అణిచివేత చేయడం, డెమోక్రసీని నాశనం చేయడం జరిగింది. కాబట్టి ప్రజలకి ఇవన్నీ కూడా ఒక ప్రభుత్వాన్ని ఓడించి పక్కకు పంపితే అయిపోయిందా? అంత అదే పనిష్మెంట్ కాదు కదా. పనిష్మెంట్ అంటే ఇంకొకసారి ఇంకే ప్రభుత్వం కానీ ఇంకెవరు కానీ వచ్చినా కానీ ఇటువంటి పనులు చేయకూడదు, చేస్తే పనిష్మెంట్ తప్పకుండా ఉండదనేది ఎస్టాబ్లిష్ కావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఆ పద్ధతిలోని ఎలా ప్రజల యొక్క ఆకాంక్షను, ప్రజల కోరికను ప్రజలు ఏదైతే ఊహించారో దాన్ని ఒక చర్యల ద్వారా చూపించాలనే ఉద్దేశంతో ఆయన ఈ అన్నిటి మీద కేసులు అదేదో సిట్ వేయడం జరిగింది, దర్యాప్తు చేయడం జరిగింది, కమిషన్లు వేయడం జరిగింది. విద్యుత్ కొనుగోలు విషయంలో కావచ్చు, విద్యుత్ కేంద్రాలను ఎస్టాబ్లిష్ చేయడం కావచ్చు, లేదా కాళేశ్వరం దాని మీద అన్నిటి మీద ఒక రకంగా ఎస్టాబ్లిష్ చేయడానికే వేసిండ్రు. అది చేసినప్పుడు అలా వాస్తవాలు బయటకు వచ్చినాయి. బయటకు వచ్చినప్పుడు దాని మీద కేసులు పెట్టడం తప్పనిసరి అవసరం అవుతుంది. కేసులు కక్షపూరితం కాదు. అది మీరు చేసినటువంటి ఆ దోపిడికి, పాపాలకు, ఇవన్నిటికి కూడా ప్రజల ముందు పెట్టి ఇది ఏ రకంగా మళ్ళీ ప్రజలు ముందు శిక్ష ఇస్తారో ఇవ్వాలి. ఒక్కసారి ఇచ్చుడు కాదు శిక్ష. ఒక ₹100 ఎత్తుకపోయినని పట్టుకపోయి మనం జైల్లో 1 నెల రోజులు 2 నెలలు పెడతాం కదా. ₹1,000 కోట్ల దోపిడీ చేసిండ్రు, వ్యవస్థ అంతా నాశనం చేసిండ్రు, ప్రజా సంస్థలను కానీ రాజ్యాంగ సంస్థలను నాశనం చేసిండ్రు. అక్కడికి రాజ్యాంగానే మారుస్తాయని ఇది బాగలేదని చెప్పేటువంటి కాడికి పోయింది. కాబట్టి తప్పకుండా ప్రజల ఆకాంక్ష, ప్రజలకు ఉన్నటువంటి అభిప్రాయాలను మాత్రం చర్యలు తీసుకోకపోతే వీళ్ళు ప్రజలందరూ మళ్ళీ ఇదే ప్రజలందరూ కూడా అడుగుతారు, ఏమండి మీరు ఇన్ని తప్పులు చేసినా, ఇంత దోపిడీ చేసినా కానీ మీరు ఇప్పటికి కూడా నేనేమైనా ఎదిరికానా? ప్రజలలో ఏ అభిప్రాయం ఉన్నదంటే ఇది ఏమైనా కేవలం దర్యాప్తులే చేస్తున్నారు కానీ దీనికి తుదముట్ట
ఒక చర్యలు తీసుకొని వాళ్ళకు పనిష్మెంట్, తప్పులు చేస్తే పనిష్మెంట్ చేసే స్థాయికి పోతుందా లేదా అనే అనుమానాలు కూడా ఇప్పటికి ప్రజలకు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా వేసినటువంటి సిట్ కానీ, పరిశోధనలు కానీ, లేకపోతే ఈ ఇన్వెస్టిగేషన్స్ కానీ చివరి దాకా పోవాల్సిందే. తొందరపడకుండా వాళ్ళకు తగిన శిక్ష ఇచ్చే విధంగా ప్రాసెస్ చేయాలి. తొందరపడాల్సిన అవసరం లేదు. తొందరపడ్డప్పుడు ఏమైందంటే అంటే ప్రజలకు అనుమానం ఓవరాల్గా మీరు అనేది కేసులు నమోదు చేయడము అనేది న్యాయమైందే. నిజంగా గతంలో జరిగిన అవినీతిని వెలికి తీయాల్సిన అవసరం ఉందండి. అవసరం ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు కేటీఆర్ కేసు మీరు అనేది అంటే ఒక్కసారి శిక్ష కాదు, ఇంకా తర్వాత కూడా కంటిన్యూ శిక్ష ఉండాలని మాట్లాడుతున్నారు. అంటే కేసీఆర్ కేటీఆర్లు జైలుకి వెళ్ళాల్సిందే అంటారా? ఇప్పుడు ఇది కేసీఆర్ ముఖం చూసో కేటీఆర్ ముఖం చూసి వీళ్ళు ప్రజాకంటకులు దోపిడీ చేశారు అనేటువంటి ఒక పాయింట్ అయితే, ఉమ్, ఒక డెమోక్రటిక్ సిస్టంలో ఒక అన్యాయం జరిగినప్పుడు, దోపిడీ చేసినప్పుడు నువ్వు ఎన్నికైన నీ ధర్మాన్ని మర్చిపోయి, నీ బాధ్యతను మర్చిపోయి దోపిడీ చేసిన విధానాలన్నీ కూడా ఇట్లే నిర్లక్ష్యం చేసినట్టయితుంటే భవిష్యత్తులో ఈ దేశంలో ఏం మిగిలి ఉండదు. కాబట్టి తప్పకుండా దోషులైనకు తగిన విధంగా శిక్ష ఇచ్చే విధంగా ఒక న్యాయపరంగా, చట్టపరంగా చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తున్నది. ఇప్పుడెప్పుడో రేపో ఎల్లుండి ఆయన అరెస్ట్ చేస్తారు, ఏమో చేస్తారు అనేటు ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కూడా కొంతమంది. దాన్ని వాడుకొని మళ్ళీ రాజకీయంగా ఎదగాలి, జైలుకి పోయి వచ్చిన వాళ్ళ ముఖ్యమంత్రి అవుతారు. జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి పోయితే ముఖ్యమంత్రి అయ్యిండు. లేకపోతే ఇంకా చాలామంది అట్లే విధంగా చంద్రబాబు కూడా జైలుకి పోయి ముఖ్యమంత్రి అయ్యిండు. మేము కూడా ఒకసారి పోయేస్తాం, మాకు కూడా ముఖ్యమంత్రి ఏదో పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా నేను కూడా పోయేస్తా అంటే అట్లా కాదు కదా. ఇది ఏంటంటే ప్రజలకు తొందరగా నేను ఇది లోపల పడేయాలని చాలా మందికి ఉంది ఇంకా. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అంత తొందరగా చాలా మందికి ఉన్నదా, మీకున్నదా? ముఖ్యంగా నాకు నాలాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు. నేను ఒక్కనే కాదు. తెలంగాణలో రక్త మాంసం మొత్తం కరిగించుకొని తెలంగాణ కోసం కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. ఈ నరాలు దిగే విధంగా ఉద్యమం చేసిన వాళ్ళు ఉన్నారు. జీవితాలను కూడా కోల్పోయిన వాళ్ళు ఉన్నారు వేల మంది. వాళ్ళందరికీ కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే ఏది దేవతల కనుక ఇది మన అమృతాన్ని శోధించిన తర్వాత దాన్ని తీసుకుపోయి వాళ్ళకు ఆయన దేవతలకే పెట్టిన, రాక్షసులకు పెట్టలేదు. అదేవిధంగా ఈయన కూడా ఏం చేసిండు, తెచ్చిన తెలంగాణను కేవలం కార్పొరేట్ సంస్థలకు, బంధువులకు, తన దగ్గరి బంధువులకు, కుటుంబ సభ్యులకు పంచిపెట్టినప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా మా అవకాశాలన్నీ పోయినాయి, మా బతుకంత నాశనం అయింది అనేవాళ్ళు వేల మంది ఉన్నారు. నా లాంటి వాళ్ళు, నేను ఒక్కనే కాదు. వాళ్ళందరికీ కూడా అదే అభిప్రాయం ఉన్నది.